భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుదునూరు ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట వాల్ పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో భారత కమ్యూనిస్టు పార్టీ 20వ స్థాపన వార్షికోత్సవాన్ని 21 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా సమరోత్సాహంతో జరుపుకోవాలని ఉంది. అంతేకాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో తలపెట్టిన అనాగరిక క్రూరమైన ఆపరేషన్ కాగర్కు వ్యతిరేకంగా రాజకీయ సైనిక పోరాటాలతో వీరోచితంగా తలపడి వారిని ఓడించాలని పేర్కొన్నారు. పార్టీని విప్లవోద్యమాన్ని కాపాడుకోవాలంటూ మావోయిస్టులు పిలుపునిచ్చారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి నవీన్, మొత్తంగా ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారత కమ్యూనిస్టు పార్టీ పేరిట ఏదైతే మావోయిస్టులు కొన్ని వాల్ పోస్టర్లు అతికించారో ప్రస్తుతం అది కొంత సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి. అంటే ఇటీవల కాలంలో కొంత వాళ్ళ ప్రభావం తగ్గిందనుకున్న టైంలో మళ్ళీ ఇలాంటి వాల్ పోస్టర్లు వెళ్లడంతో పోలీసులు కూడా కొంత కంగారు పడుతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నవీన్? రైట్ విజయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కుదునూరు ఆర్ కొత్తగూడెం ప్రధాన రహదారిపై అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీ పేరిట అంటే అక్కడ ఉన్నటువంటి వాల్ పోస్టర్లు వెళ్లడంతో అక్కడ ఒక కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే తెలంగాణలో మావోయిస్టు ప్రభావితం తగ్గిందని కూడా గత కొన్నేళ్లుగా కూడా అనుకుంటున్న పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి 2-3 ఎన్కౌంటర్లు కూడా తెలంగాణ సరిహద్దులలో జరగడం, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు మైగ్రేట్ అయ్యి తెలంగాణకు వచ్చారంటూ కూడా అంటే ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క వాల్ పోస్టర్ల కలకలం అయితే కలకలం సృష్టిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఏదైతే తెలంగాణ అంటే చెర్ల సరిహద్దు ప్రాంతం అయినటువంటి కుదునూరు ఆర్ కొత్తగూడెంలో ప్రధాన రహదారిపై అయితే ఈ యొక్క వాల్ పోస్టర్లు వెలిసినట్లుగా కూడా చూడవచ్చు. దీంట్లో ఉన్న సమాచారం ప్రకారం అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి 20వ స్థాపన వార్షికోత్సవాలను సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు కూడా జరుపుకోవాలంటూ వీళ్ళు పిలుపునిచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇదే విధంగా ఇప్పుడు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనకై తలపెట్టినటువంటి అనాగరికమైన కరాగ్ ఏదైతే ఆపరేషన్ కరాగ్ ను వ్యతిరేకంగా రాజకీయ పార్టీలకు అదేవిధంగా సైనిక పోరాటాలకు వీరోచితంగా పోరాడాలంటూ కూడా వీరు పిలుపునిచ్చినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే 2023 నూతనంగా ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా 10 మంది నాయకులను అయితే పొట్టన పెట్టుకున్నారంటూ కూడా ఈ యొక్క లేఖ ద్వారా వీళ్ళు తెలిపిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ములుగు జిల్లా వెంకటాపురం అడవుల్లో కామ్రేడ్ సాగర్ కావచ్చు, లేకపోతే కామ్రేడ్ మణిరామ్, కామ్రేడ్ లక్ష్మణ్, రఘునాథపాలెం వద్ద కామ్రేడ్ లచ్చన్నను అంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి లచ్చన్నను మరికొంతమంది కాంగ్రెస్ పొట్టన పెట్టుకుందంటూ కూడా వీరు ఆరోపించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే మావోయిస్టు పార్టీని నిర్మూలించే విప్లవ ప్రతిఘాత్మక చర్యలను ఓడించాలంటూ కూడా వీరు పిలుపునిచ్చారు. మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే వీరు తలపెట్టినటువంటి ఈ స్మారక దినోత్సవాలను అయితే అంటే విజయవంతం చేయాలంటూ కూడా వీరు ప్రజలందరినీ లేకపోతే అన్ని వర్గాల ప్రజలను వీరు కోరిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క స్మారక దినోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క 20 నుంచి అంటే సెప్టెంబర్ 21 నుంచి 20వ తారీఖు వరకు కూడా మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వార్షికోత్సవాలు ఉండటంతో ఇటు భద్రతా బలగాలు కూడా ఇటు పోలీసు శాఖ కూడా ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అదేవిధంగా ఏజెన్సీ మావోయిస్టు సంచారం ఎక్కువగా ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టారు. అదేవిధంగా వాహనాల తనిఖీ కావచ్చు, లేకపోతే ఈ ప్రతి ఒక్క వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఈ యొక్క మావోయిస్టుల ప్రాబల్యం పెరగకుండా వీళ్ళు చూస్తున్నారని కూడా చెప్పొచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క అంటే ఈ జిల్లా శాఖ అదే జిల్లా ఎస్పీ కావచ్చు, లేకపోతే పోలీస్ శాఖ అందరూ కూడా ఈ యొక్క మావోయిస్టు సంచరిస్తున్నారన్న సమాచారం దాంతో వీరిని ఏరివేసే పనిలో ఉండడం, అదేవిధంగా ఈ వార్షికోత్సవాల పేరుతోటి మావోయిస్టులు మరలా కూడా ఎటువంటి చర్యలు చేపడతారా అంటే వాటన్నిటినీ కూడా కట్టడి చేసేందుకైతే ఇటు పోలీస్ శాఖ అయితే చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.